ఇప్పుడు జీ మైనర్ ఉంది, లోయర్ నుంచి పాట స్టార్ట్ అవుతుంది చూడండి. లోయర్ నుంచి అంటే ఈ జీని వెనక్కి తీసుకోవాలి. ఇది జీ మైనరే, కానీ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. అంటే మూడో నోటు లెఫ్ట్కి వచ్చింది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇంకో వేరే పాట చెప్తాను చూడండి. సి మేజర్లో చెప్తా. పరమజీవం నాకు జీని వెనక్కి తీసుకుంటే ఇది సిఏ, కానీ ఈ జీ లోకి వచ్చి లెఫ్ట్కి వచ్చి పాట రన్ అవుతుంది అనమాట. ఇంకే ఆరాధన ఆరాధన చూడండి, ఇది సిఏ, జీ ఇక్కడ స్టార్ట్ ఉంది. ఓకే, ఇలాగా మనం ఏం తీసుకున్నా సరే, ఏ పాట తీసుకున్నా, ఇప్పుడు మనం నేర్చుకున్నదన్నీ కూడా లోయర్ నేర్చుకున్నాం. లోలో స్టార్ట్ అవుతుంది అనమాట. లోలో స్టార్ట్ అయ్యి ఇప్పుడు అత్యున్నత సింహాసనం సి మేజర్ ఉంది, అత్యున్నత సింహాసనం, ఈ జీ ఇక్కడికి వస్తుంది చూడండి. సిఏ ఇది. సిఏ అంటే ఈ మూడో ఫింగర్ వెనక్కి వెళ్ళి పాట స్టార్ట్ అవుతుంది అనమాట. అంటే ఎలా అంటే ఇప్పుడు పాట ఫస్ట్ నోటు నీ నోట్లోనే ఉంటుంది. ఎలాగంటే పరమా అంటే పరమా రామా అన్నది హైట్గా అనగాను, పరమా అన్న దాంట్లో పరమా జీవము మిగతా పాట పా అన్నది మాత్రం నోట్లో ఉండిపోద్ది. ఇప్పుడు ఇందాక మనం ఇక్కడ క్రూ అన్నది నోట్లోనే ఉంటుంది, గట్టిగా రాదనమాట. సో అప్పుడు మనకు అర్థం అవ్వాల్సింది ఏంటంటే ఇది లోలోంచి స్టార్ట్ అవుతుందా, పాట వింటున్నప్పుడు ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అన్నది మనం అబ్జర్వ్ చేస్తే సరిపోద్దండి.